ఇది వరకు కూడా చూసాం హిందూ దేవుళ్ళ మీద ఈ విధంగా విమర్శలు చేయడము, లేదంటే కాదు అని చాలా సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈసారి ఇంకాస్త శృతి మించిన భాష వాడడం వల్ల భక్తులందరూ కూడా రావడము, ధర్నాలు, నిరసన చేయడం చూస్తున్నాం. సో ఇటువంటి యాక్షన్ తీసుకుంటే ఇవి కంట్రోల్ అవుతాయి. భాష కాదు, ఈ దేవీ దేవతల గురించి మాట్లాడటానికి వాళ్ళకి హక్కు లేదు. నాస్తికుడు అని చెప్పుకున్న తర్వాత నీకెందుకు, ఎవరు ఎట్లా పుడితే నేను రాయిని పూజించుకుంటా, రాయిని నువ్వు పూజించుకుంటావు అని అడగడానికి నీకేం, నాకు నా రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నేను రాయిని, గుట్టని, పుట్టని, చెట్టుని నా ఇష్టం వచ్చిన దాన్ని దైవంగా నేను భావిస్తాను. వద్దని చెప్పడానికి నీకున్నటువంటి హక్కు గాని, నేను నమ్మే నమ్మకాన్ని తిట్టడానికి నీకు హక్కు గాని రాజ్యాంగం ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు నువ్వు ఏ విధంగా అంబేద్కర్ గారిది వాడుకొని చేస్తున్నావు? ఇది దీనికంటే ఘోరం. అసలు భాష ఎలా ఉందంటే అమ్మా, పబ్జి గేమ్ ఆడుతున్నాడు ఆ విష్ణుమూర్తి, ఎక్కడ రాసిందో చూపిమనండి అంటే లేని అవాస్తవాలు వ్యాప్తి చేస్తున్నాడనే కదా. మేకప్ రూమ్ కి వెళ్ళాడు అని ఏ బుక్కుల్లో రాసిందండి? ఎంత హేళనగా, నీచంగా, నికృష్టంగా మాట్లాడుతున్నాడు. కడుపుకు అన్నమే తింటున్నాడా అని అనుమానం వచ్చేట్టుగానే మాటలన్నీ మాట్లాడుతున్నాడు. కానీ ఖచ్చితంగా ఇవాళ రోజున ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోకపోతే మాత్రం వాళ్ళకి చాలా 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 ఇబ్బందులు వస్తాయమ్మా. ఏ ఒక్కళ్ళు కూడా నిజంగా ఇది పార్టీలకు అతీతంగా చేయాలి. ఇవాళకైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అతను ఎక్కడ ఉన్నా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి దానికి తగ్గటువంటి శిక్ష 100% కలిగేట్టు చేయకపోతే అసలు నమ్మకం అనేది కోల్పోతారు జనాలు. నమ్మకం కోల్పోయేదాకా మాత్రం పరిస్థితుల్ని తీసుకెళ్లకూడదు.